స్తోత్రాలండి. మరి స్టేజ్ని అలంకరించినటువంటి మరి దైవ సేవకులకి, అలాగే ఇక్కడ కూడి వచ్చినటువంటి సంఘానికి, మరి మా బంధుమిత్రులకి అందరికీ కూడా నా నిండారుగా వందనాలు చెల్లించుకుంటున్నానండి. మరి ఈ కార్యక్రమం మేము ఎందుకైతే పెట్టుకున్నాం మీ అందరికీ తెలుసు. మరి మా కుటుంబంలో మాకు పెద్ద అయినటువంటి మరి మా అత్తయ్య గారు చనిపోయి అప్పుడే సంవత్సరం అయిపోయిందండి ఆవిడ. కానీ మాకైతే ఇంకా నిన్న మొన్న అన్నట్టుగానే ఉంటుందండి. మాకు ఆవిడ విషయంలో మేము మర్చిపోలేనటువంటి సంఘటన అండి అది. ఎందుకంటే మమ్మల్ని ఎంతగానో మరి అత్తగారు అంటే అత్తగారిలాగా ఎప్పుడు నేను కోడల్లాగా నేను ఎప్పుడు మేమిద్దరం ఉండలేదండి. అసలు ఎప్పుడు కూడా మేము ఏ మాట అనుకోవటం కానీ ఆవిడ నన్ను అనటం నేను ఆవిడ అనటం ఏమి ఉండేది కాదండి మాకు. కానీ మనసులో మట్టుకు ఏదైనా ఉంటే మనసులో బాధపడుతుంది తప్ప పైకి మాత్రం మేము ఎప్పుడు కూడా ఇద్దరం ఏమీ ఘర్షణ పడలేదండి. మరి మా మావయ్య గారు ఉన్నప్పుడు ఆయన కొంచెం కోపం ఎక్కువండి. ఆయన పట్ల ఆయన్ని అనుసరించి ఉండాలని కొంచెం ఏదైనా కోపపడినా కానీ నేను పట్టించుకునేదాన్ని కాదండి. ఫోన్లే పెద్దోళ్ళు ఏదో అనుకుంటారు, వాళ్ళు అనుకుని వాళ్ళే సరి అవుతారని అనుకునేదాన్ని అండి నేను. అలాగే ఉండేదండి. మరి మా మావయ్య గారు చనిపోయిన తర్వాత మాకు ఇంకా బాగా దగ్గర అయిపోయి అసలు మరి కొడుకుని ఒకరోజు చూడలేకపోతే ఉండలేని పరిస్థితిలో ఆమె ఉండేదండి. ఈయన కూడా ప్రతిరోజు మరి అక్కడికి జాబ్ చేయటం, తర్వాత వెళ్ళటం, ఆ మాస్టర్లు అందరూ అన్ని ఊరు అంటండి ఈయన బండి వేసుకున్నాడు మాతృవందనం చేసుకోవటానికి వెళ్ళిపోతున్నాడు ఈయన అనేసి అన్ని ఊరు అంటండి ఈయన్ని. అలా అన్నప్పుడు కూడా ఈయన చెమ్మగారు ఏమని ఊరు కాదంటండి, వెళ్ళు మీ తల్లికి వందనం చేసుకుని వచ్చేయని ఊరు అంటండి. ఈయన ప్రతిరోజు వెళ్ళి వచ్చేవారండి. ఎప్పుడన్నా ఒకరోజు సెలవు అంటే ఫోన్ చేసి చంటిగా ఎలా ఉన్నారో ఏంటి, ఒక్కరోజు స్కూల్కి వెళ్ళకపోతే ఆదివారం సెలవు వచ్చినా ఏదన్నా సెలవు వచ్చినా కానీ ఫోన్ చేసి ఎలా ఉన్నారు అనేసి ఆవిడ మాట్లాడేవారండి. మరి ఇప్పుడైతే మాకు నిజంగా మరి పెద్ద దిక్కు లేనట్టేనండి. ఇటు తల్లిదండ్రులు లేరు, అటు వాళ్ళు కూడా లేరండి. మాకు మా పిల్లలు ఎక్కడున్నారు ఏంటని మమ్మల్ని మరి ఎంతో ఆవిడ చాలా ఇదిగా అసగట్టి నేను అక్కడ కాపురం చేయకపోయినా ఆవిడ దగ్గర చేస్తున్నట్టుగానే ఉండేదండి. నాకు ప్రతిరోజు ఫోన్ చేసి ఏం వండుకున్నారు, ఏం తిన్నారో, శుభ్రంగా తినాలి, శుభ్రంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనేసి ఇవే మాట్లాడి మాకు. తర్వాత ఎక్కువగా ప్రార్థన విషయం అండి, యథార్థంగా మాటకి ఆవిడ యథార్థంగా అనేదండి. నాకు అనిపించేది ఏంటి ఈవిడ అస్తమాట మీ అమ్మగారు యథార్థం అంటున్నారు ఏంటంటే ఆవిడ అనేదండి యథార్థమైన జీవితం కావాలమ్మా, యథార్థంగా ఉండాలమ్మా, యథార్థంగా మాట్లాడాలమ్మా అనేదండి ఆవిడ. ప్రతిసారి కూడాను ఆవిడ మమ్మల్ని ఎంతగానో మరి దేవుని కార్యక్రమంలో ఏంటి, మరి మా యొక్క ఉద్యోగ విషయాల్లో ఏంటి, అన్ని విషయాల్లో కూడా ఆవిడ మాకు చాలా సలహాలు ఇస్తూ ఉండేదండి. మాకు ఉద్యోగ విషయంలో మరి అధికారులకు లోబడి చక్కగా చేసుకుని మంచి పేరు తెచ్చుకోవాలి, చింతల్లి అని అనేదండి ఆవిడ ఎక్కువసేపు. మరి అలాగా మాకు ఆవిడ లేని లోటు చాలా లోటేనండి. ప్రతిరోజు కూడా నేను ప్రతి దినము కూడా మనసులో ఏదో ఒక విషయం గురించి ఆవిడ గురించి మనసులో నేను ఉంటానండి. అది దేవునికి తెలుసు, నాకు తెలుసు. మరి ఆవిడ పట్ల మేము చాలా మరి లోటే కలిగి ఉన్నాము. ఏది ఏమైనప్పటికీ మరి దేవుడు మరి తనని ఆ రాజ్యంలో చేర్చుకున్నారని నమ్ముచున్నామండి. మేము కూడా మరి ఆయన రాకడ సమయంలో మేము కూడా మరి ఇందాక అన్నయ్య గారు ప్రార్థన చేశారు కదండి, రాకడ సమయంలో ఆవిడ మేము కూడా కలుసుకునేలాగా మా కుటుంబం అంతా కూడా సిద్ధపడాలని నేను ఎప్పుడు కూడా ఆ ప్రేరేపణే కలిగి ఉంటానండి. మరి ఆవిడైతే బిడ్డల విషయంలో ఏంటి, మరి సంఘ విషయంలో అక్కడ సంఘంలో కూడా మరి స్త్రీల సమాజంలో కూడా వాక్యం చెప్పేదండి ఆవిడ. స్త్రీల సమాజంలో వాళ్ళందరూ కూడా అనేవారండి మీ అత్తయ్య గారు మరి వాక్యము చాలా బాగా చెప్తుంది, చాలా బాగా చదువుతుందమ్మా, ఆవిడ చాలా నిజాయితీగా ఉంటుందని ఇలాగే మాట్లాడేవారండి వాళ్ళందరూ ఆవిడ గురించి. మరి కానైతే ఒక విషయంలో నేను ఒక తప్పు చేశానండి ఆవిడ పట్ల. ఎందుకంటే మరి ఈయనకి ఆపరేషన్ అయినప్పుడు కనీసము ఒక రోజన్నా వచ్చి నాకు జత ఉండలేదు మా అత్తగారని చాలా బాధపడ్డానండి నేను. బాధపడిన తర్వాత మళ్ళీ నేను పెరవలి ఈయన తీసుకుని వెళ్ళినప్పుడు 2 నెలలు ఆవిడతో నేను మాట్లాడలేదండి. ఎందుకంటే నాకు ఏంటో నాకు అసలు మాట్లాడాలి అనిపించలేదండి. నాకు ఏంటో ఒక్క రాత్రి కూడా నాకు జత ఉండలేదు. కన్న కొడుకు కదా ఎంతో ఆపదలో ఉంటే ఆవిడ అలా వెళ్ళిపోయిందని నేను ఆ విధంగా బాధపడ్డాను తప్ప ఆవిడ ఆరోగ్య పరిస్థితి బాగోదు పెద్ద ఆవిడ కదండి, నాకు ఆ ఆలోచన రాలేదండి. ఆ సమయంలోనూ నేను చాలా మరి బాధపడి 2 నెలలు మాట్లాడలేదండి. మాట్లాడకపోయినా కానీ ఆవిడ ఇద్దరం ఒకే ఇంట్లో కాపురం చేసేవాళ్ళము, ఒకే ఇంట్లో అన్ని పనులు ఆవిడకి అన్నీ అంట్లు తోమి బట్టలు అన్నీ చేసేదాన్ని కానండి. నేను ఆవిడతో అత్తయ్య గారని అనేదాన్ని కాదండి నేను. మరి ఒకసారి నువ్వు మా అమ్మతో మాట్లాడట్లేదని మా అమ్మ మనసులో వేదన పడుతున్నట్టుంది కానీ నాతో ఏం అనలేదని అన్నారండి. నేను అన్నప్పుడు నాకు బాధ తీరిన తర్వాత నేనే మాట్లాడతానని నేనంటే ఆవిడ అనేదంటే దేవుడి దగ్గర
ప్రభువా నా కోడలో మనసు మారి ఎప్పటికైనా ఆ బాధ తీరి ఆ అమ్మాయి నన్ను పిలిచేలాగా చేయి ప్రభువా అని ప్రార్థన చేసేది అంటండి. అంతేగాని నన్ను ఎప్పుడు ఇలా మాట్లాడలేదు చేయలేదని నన్ను అనలేదు. మరి మేమిద్దరం కూడా నిజంగా మా అమ్మ చెప్పేదండి, నేనెంతో నీ అత్తగారు అంతే, ఒకగానో కొడుకు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలని చెప్పేదండి మా అమ్మ. మేము ఆ విధంగానే మరి ఆవిడ పట్ల నేను నడుచుకున్నానండి. నాకు నేనుగా చెప్పుకోవటం కాదు, మరి పెరళ్ళోళ్ళు అందరూ కూడా అదే మాట అన్నారు. అయితే ఆవిడ అలా అన్నప్పుడు మేము ఎప్పుడు కూడా ఏ విషయంలోనూ మరి మా యజమాని దగ్గరికి మేము ఏ తగులు పట్టుకెళ్ళలేదండి అసలు ఎప్పుడూను. మీ అమ్మగారు ఎలాగని నేను కానీ మీ ఆవిడ ఎలాగని ఆవిడ కానీ మేమిద్దరం ఎప్పుడు కూడా ఏ విషయాలు కూడా ఆయన దగ్గర మేము ఎప్పుడు ఏది పెట్టలేదండి. మేము ఏదైనా ఉంటే మనసులో అలాగ అనుకోవటం, తర్వాత మాకు మేము కానీ మరలా దేవుని దగ్గర ఒప్పుకొని మాట్లాడుతూ నాకు నేను కానీ నిజంగా అత్తయ్య గారు నన్ను క్షమించండి, 2 నెలలు ఎక్కడుండి కూడా మీతో నేను మాట్లాడలేకపోయి నన్ను క్షమించండి అని అడిగానండి. నేను అమ్మ క్షమాపణ అడుగుతావు ఏంటమ్మా, మీ అమ్మ ఎంత నేనంత కాదని అన్నదండి ఆవిడ. అప్పుడు కూడా నాకు చాలా బాధ వేసింది ఆ 2 నెలలు మాట్లాడినందుకు. తర్వాత మరలా ఇంకెప్పుడు కూడా మేము ఏ విషయంలో కూడా ఇద్దరము కూడా ఎలాంటి తగాదాలు కానీ ఏం పెట్టుకోలేదండి. ఆవిడ చాలా మంచి ఆవిడండి, మరి యథార్థవంతురాలు. మరి ఆవిడ చక్కగా పక్కోళ్ళకేంటి వెనకాల వాళ్ళకేంటి అన్నీ కూడా దేవుని మాటలే చెప్పేదండి ఆవిడ. ఆ పక్కోళ్ళు కూడా చెప్పిన ఆవిడ వినేది కాదండి సరిగ్గాను. ఏదన్నా మాట చెప్తే అనేదండి, నాకు అర్థమవుతుంది, బయట మాటలో నాకు ఎవరు చెప్పినా నాకేం తెలియదు అమ్మ నేనేం విన్నానేసి అనేదండి ఆవిడ. ఎక్కువ ఎంతసేపు మరి మన రూతం పాస్టమ్ గారు లాగా బైబిల్ చదువుకుంటాం, వాక్యం చదువుకుంటాం, మరి ఆవిడ ప్రార్థన, బిడ్డల కొరకు ప్రార్థన, ఈ విధంగానే జీవించిందండి ఆవిడ. మరి ఆవిడ మాకైతే మరి మా పట్ల ఆవిడ చేసిన సహాయాలు కూడా ఎన్నో ఉన్నాయండి. మరి అవన్నీ కూడా దేవుడికి తెలుసండి. మరి వాటి పట్ల కూడా మేము ఆవిడకి చాలా రుణస్థులమై ఉన్నామండి. ఈ రోజునైతే మరి ఆవిడ గురించి మేము జ్ఞాపకం చేసుకోవాలని ఆలోచన కలిగి ఉన్నప్పుడు మరి పాస్టర్ గారితో చెప్పినప్పుడు సరే మీ ఇష్టం అన్నారండి. మరి ఇక్కడ ఈ కూడికి ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు ఎంతగానో సహాయం చేశాడండి. మరి ఆమెకు ఆత్మశాంతి కలిగేలాగా మరి మా కుటుంబం గురించి ఆయనకైతే మరి నిన్న నుంచి కొంచెం నీరసంగానే ఉన్నారండి. ఆయన వేదన ఉంటుంది, బాధ ఉంటుందండి. నేను అలాగని ఆయన ఎదురుగా బాధపడితే ఇంకా నీరసపడతారనేసి నేను చాలా మరి మనసులోనే అలాగే మరి అణుచుకునే నేను ఉంటానండి. ఆయన ఆరోగ్యం గురించి ఎక్కువగా అనేదండి ఆవిడ. మా చంటిగాడి జాగ్రత్త అమ్మ ఇదేంటి తల్లిగా మీరుండి నాకు జాగ్రత్తలు చెప్తారు మీరంటే నవ్వుకునేదండి, ఏమనేది కదండి ఆవిడ. మరి ఆయన గురించి, మా కుటుంబం గురించి, బిడ్డల గురించి కూడా మీ అందరిని కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని నేను ఎంతగానో కోరుకుంటున్నానండి. దేవుడి సాక్ష్యమును దీవించి ఆశీర్వదించండి. దేవునికి స్తోత్రం.